మనందరం ఈ భూలోకంలో బ్రతికి ఉన్నంత కాలము చాలా విషయాల్లో జాగ్రత్త పడుతూ ఉంటాం, చాలా విషయాల్లో మొహమాట పడుతూ ఉంటాం. ప్రతిదీ ఇది చేయవచ్చా అది చేయవచ్చా అని ముందు వెనక్కి ఊగిసలాడుతూ ఉంటాం. ఎందుకు అంటే ఇక్కడ ఎలా ఉన్నా పర్లేదు, కానీ దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో మనము పడినటువంటి కష్టానికి ప్రతిఫలము మనకి ఎక్కడ లభిస్తుందంటే పరలోకంలో దేవుని యొక్క సముఖంలో మనకి కనబడుతుంది. ఇక్కడ మనం అందరము అలా ముందు నిలబడుతూ ఉంటే దేవుడు ఒక్కొక్కరిని పిలిచి అడుగుతూ ఉంటారు, ఒక్కొక్కరిని పిలిచి సత్కరిస్తూ ఉంటారు, ఒక్కొక్కరిని పిలిచి మన పనికి తగినటువంటి ప్రతిఫలాలు, కిరీటాలు, బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఇచ్చేటువంటి ఈ క్రమంలో కొంతమందికి బహుమానాలు వస్తాయి, కొంతమందికి బాధపడేటువంటి మాటలు కూడా వస్తాయి. ఏదేమైనా ఇక్కడ నువ్వు చేసేటువంటి పనులను బట్టి ఒక 4 గుంపులు మీ ముందు ఉంచుతాను. 4 అంటే బాగా ఎక్కువ టైం అయిపోద్దని మీరు అనుకోవద్దు. 4 ఒక్కొక్కటి 5 నిమిషాలు చొప్పున నేను ముగిస్తాను. ఈ 4 గుంపులు దేవుని ముందు సిగ్గుపడ్డాయి. పరలోకంలో దేవుని ముందు సిగ్గుపడ్డాయి. నీవు నేను మేబీ దేవుని ముందు సిగ్గుపడినటువంటి ఆ 4 గుంపులో ఏదైనా ఒక గుంపులో ఉంటామేమో చూసుకుని, ఒకవేళ ఉంటున్నాము అని నీకు నాకు అనిపిస్తే ఒకసారి సరి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. మనం ఎప్పుడు చూసినా పరలోకంలో మనకి కిరీటాలు ఉంటాయి, పరలోకంలో మనకు బహుమానాలు ఉంటాయి, పరలోకంలో మనకు మంచి మంచి సత్కారాలు ఉంటాయి, ఇలాగే చెప్పుకుంటాం. కానీ దేవుని ముందు సిగ్గుపడే సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే ఈ విషయాన్ని ముందే పసిగట్టినటువంటి పౌలు తన కుమారుడికి ఒక మాట చెప్తూ, ఇప్పుడు మనం చదివే 15వ వచనంలో దేవుని ఎదుట, ఎవరి ముందు? దేవుని ఎదుట యోగ్యునుగాను అని రాసి పక్కన ఉన్నటువంటి పదం ఏమిటి అంటే సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. అంటే పరలోకంలో దేవుని ముందు నీవు సిగ్గుపడనవసరం లేనట్టు ఒక పనివానిగా నీవు ఉండాలి. అక్కడ చాలామంది సిగ్గుపడతారు. దేవుడు కూడా ఇప్పుడు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన తర్వాత మనం అందరము పైకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత దేవుడు నువ్వు ఇక్కడ చేసిన మంచి పనులు బట్టి పొగుడుతాడు, బహుమానాలు ఇస్తాడు. అది కాకుండా ఇక్కడ నీవు కొన్ని పనులు చేసావనుకో, అక్కడ ఏమంటాడో తెలుసా? అమ్మ నువ్వెవరో నాకు తెలీదు అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎంత బాధపడాలో కదా. ఇంత కష్టపడేది ఎందుకు అంటే అక్కడ దేవుని ముందు మనము అప్రిషియేషన్ పొందాలి అని. అందుకే పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, దేవుని ఎదుట నువ్వు సిగ్గుపడనక్కరలేని పనివానిగా నీవు ఉండాలి. ఇది సేవకులకే కాదు, విశ్వాసులకే కాదు, ప్రతి ఒక్కరికి. పౌలు తిమోతికి చెప్పినట్లుగా సేవకునిగా మీకు చెప్తా ఉన్నా, ఒక్కొక్క దినాన్న దేవుని ముందుకు రాబోతూ ఉన్నాం. అక్కడ నువ్వు సిగ్గుపడకూడదు. ఈ సిగ్గుపడేటువంటి 4 గుంపులో మొదటి గుంపు గురించి చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళ ప్రయత్నం చేస్తాను. మొదటి గుంపు మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇది ఎవరి గురించి అంటే దైవజనుల గురించి. సంఘంలో ఎంతోమంది బోధిస్తూ ఉంటారు. ఆ బోధకు తగినటువంటి జీవితాన్ని జీవించరు. ఒక సేవకులు చక్కటి పేరు, ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? ఇంత పెద్ద 3 ట్రేలు అరటిపళ్ళు పెట్టేసి ప్రార్థన చేసి, ఈ అరటిపళ్ళు ఎవరికంటే ఎవరికో తెలుసా? అమ్మ యూట్యూబ్లో చాలామంది ఫాలో అవుతున్నారు. ఎవరి కోసం అంటే గర్భఫలాల కోసం అంట. సేవకులు బోధించాల్సినటువంటి బోధన అది. అరటిపళ్ళు తింటే మళ్ళీ అరటిపళ్ళు ఎవరి మడతలో వచ్చి అక్కడ తీసేసుకోవడం కాదు. అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. కౌంటర్లో పే చేసిన తర్వాత వాళ్ళు మాత్రమే వచ్చి ఈ అరటిపళ్ళు తీసుకోవాలి. ఇంతకు వాళ్ళు వచ్చేది అరటిపళ్ళు కోసమా లేకపోతే దేవుని నామమున ప్రార్థన చేయడం కోసమా? అందరూ ఏమనుకుంటారు తెలుసా? బై లక్
ఎవరైనా అరటిపండు తిన్న తర్వాత బై లక్ ఎవరికైనా గర్భఫలం వచ్చిందనుకోండి, ఇక అయిపోయినట్టు ఆయన పంట పండినట్టుగా. అరటిపండు తిన్నాను, సైంటిఫిక్గా చూసినా ఎలా చూసినా అరటిపండు తింటే గర్భఫలం వస్తుందా? కానీ ఆయన చెప్పాడు, ఆయన సక్సెస్ అయ్యాడు. ఎందుకు అంటే అలాంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు కాబట్టి. అదే సేవకులు ఎవరమ్మా, మీరు గర్భఫలం కావాల్సిన వాళ్ళు నిలబడండి, లేకపోతే మోకరించండి, సంఘమంతి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటే అది ఎలా ఉంది? అరటిపళ్ళు తింటే లేకపోతే యాపిల్స్ తింటే గర్భఫలం వస్తుంది, అది తింటే ఇది జరుగుతుంది. మీ విశ్వాసులు కూడా చాలామంది ఎలా తయారయ్యారంటే, ఆ చర్చికి వెళ్తే కార్యం జరిగింది, అక్కడ 3 సార్లు కానీ 7 సార్లు కానీ ఆ నూనె కానీ ఆ కచ్చిప్ కానీ ఆ పౌడర్ కానీ ఏదో ఒకటి అక్కడ తీసుకుంటే అది ఊరికే ఇస్తారంటే అది మళ్ళీ అది ఊరికే ఇవ్వరు, అది మళ్ళీ 20 రూపాయలు 30 రూపాయలు ఎంత ఉంటుంది, అది తీసుకుంటే తగ్గిద్ది లేదా జరిగిద్ది అనే నమ్మకం. అందుకే వారిని గురించి దేవునికి ముందే తెలుసు కాబట్టి వారిని హెచ్చరిస్తూ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళందరూ ఎటువంటి వారంటే అబద్ధ బోధకులు. సేవకులుగా చెప్తా ఉన్నా, మీరు ఎప్పుడైనా సరే అది తీసుకుంటే అక్కడికి వస్తే అన్నిసార్లు వస్తే ఎలాంటి పదవేదన వినిపించింది అంటే అది జిమ్మిక్ అని అర్థం చేసుకోండి. ఎక్కడ బైబిల్ ఇటువంటి పదాలు మనకేమీ కనపడు. మీకు ఏదన్నా అవసరమైతే ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. అందుకని దేవుడు ఎక్కడ అరటిపళ్ళు ఇచ్చిన కానీ మామిడి పళ్ళు ఇచ్చినట్టు కానీ జాంకాయలు ఇచ్చినట్టు కానీ నేరేడు పళ్ళు ఇచ్చిన కానీ ఎక్కడ మనము చూడం. ఆయన డైరెక్ట్గా చెయ్యి వేసి స్వస్థపరిచాడు, అది డైరెక్ట్గా నోటి మాట ద్వారా అద్భుతాలు చేశారు తప్ప మధ్యలో ఎటువంటి ప్రయోగాలు చేయలే. ఇటువంటి వాళ్ళందరూ పరలోకానికి అందరూ పరలోకానికి వస్తారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని గూర్చి మాట్లాడుతున్న మాట నేను ఒకసారి చదివి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వాళ్ళందరినీ తీసుకువెళ్ళి 19వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఏమంటారు తెలుసా? ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తారు. ఈ సేవకులు, ఈ జిమ్మిక్స్ చేసేటువంటి సేవకులు కానీ లేకపోతే ట్రిక్స్ ప్లే చేసే సేవకులు కానీ ఇక్కడ ఎన్ని సంఘాలు కట్టినా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవునికి తెలియదా? ఈ జిమ్మిక్లను దేవుని కోసం అంటే సంఘాన్ని విస్తరించుకోవడం కోసం, సంఘాన్ని డెవలప్ చేసుకోవడం కోసం, అదేవిధంగా డబ్బు సంపాదించుకోవడం కోసం. అలా పైకి వచ్చిన తర్వాత అంటూ ఉంటారు, మీరు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళండి అని చెప్పినప్పుడు అప్పుడు గొంతు చూసుకుని అంటారు, ప్రభువా మేము నీ నామమున ప్రవశించాం కదా, నీ నామమున అద్భుతాలు చేశాం కదా, నీ నామమున టచ్ అనగానే ఎంతమందిని పడేసాము. టచ్ అనగానే వెనకలో 2 ఉంటారు, వాళ్ళు పడకపోయినా పడరా బాబు అని తోసేస్తారు అంతే, లేదా వెనకాల నుంచి లాగేస్తారు అంతే. వాళ్ళు టచ్ అనగానే ఏదో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చేస్తేనే వెనకాల అందరూ చప్పుళ్ళు కొట్టేస్తారు. ఇలాంటి జిమ్మికులు చేసే వాళ్ళందరూ పైన దేవుని ముందు ఏం చేయాలి? సిగ్గుపడాల్సి వస్తుంది. అలాంటి సేవకుల దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళని చూసి మీరు అక్కడ ఏం చేయాలి? సిగ్గుపడాల్సి వస్తుంది. అక్కడ మిమ్మల్ని కూడా అంటారు, బుద్ధి లేని వాళ్ళారా మీకు తెలియదా? ఈ టచ్లు కానీ అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు లేవా అంటే ఉన్నాయి, కానీ వాటి కోసము బహిర్గతమైనటువంటి ఈ ట్రిక్స్ అనేవి ఉండవు. దేవుడు స్వస్థపరిచినప్పుడు ది టచ్ అన్న మాట ఎక్కడ రాలేదు. సేవకులు ఏదైనా జిమ్మికులు చేస్తే పరలోకంలో సిగ్గుపడేటువంటి గుంపులో ఉంటాం. అక్కడ వాళ్ళు ప్రభువా ప్రభువా నీ నామమున ఎన్నో ప్రార్థనలు చేశాము, ఎన్నో సంఘాలు కట్టాము, ఎంతోమంది విశ్వాసాలను బలపరిచాము అంటే ఏమి ఉపయోగము? నువ్వు ఇక్కడ పడినటువంటి కష్టమంతా ఏమవుతుంది? పెద్ద సున్నా. 2వ గుంపులోనికి వెళ్తా, నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. ఇక్కడ రాయబడినటువంటి 2వ గుంపు. మొదటి గుంపు ఏంటంటే సేవకులకు సంబంధించి మీరు ఏదైనా జిమ్మిక్కులు చేస్తే పైన ఏం చేస్తారు? సిగ్గుపడతారు. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగానే బోధించండి, డబ్బు కోసము పేరు కోసము సంఘం కోసము బోధించొద్దు. ఒకవేళ బోధిస్తే మీరు అక్కడ ఏం చేస్తారు? సిగ్గుపడతారు. 2వ గుంపు, దేవుని ముందు సిగ్గుపడేటువంటి 2వ గుంపు ఏంటంటే క్రియలు లేని విశ్వాసుల గుంపు. ఇది ఏ గుంపు? విశ్వాసులే, కానీ ఈ విశ్వాసులు ఎటువంటి విశ్వాసులు అంటే క్రియలు లేని విశ్వాసులు. ఒకసారి నేను చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండిన వారిని చూచి, శపింపబడిన వారిలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఆ నిత్యాగ్ని ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది అంటే అపవాదికి.
పైకి వచ్చిన తర్వాత మంచి వాళ్ళని చెడ్డోళ్ళని వేరుపరిచిన తర్వాత ఎడమవైపు ఉన్నటువంటి చెడ్డవారిని ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాట, మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? నిత్య నరకాగ్నిలోనికి. ఎందుకు వెళ్ళిపోవాలి? కారణం ఏంటి? ఎందుకు దేవుడు అలా పైకి తీసుకొచ్చి ఇన్విటేషన్ ఇచ్చి పైకి తీసుకొచ్చిన తర్వాత అగ్నిలోనికి పడేస్తున్నారు అంటే, కింద వచనం మనకి కనపడుతుంది 42వ వచనంలో, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని మీరు నాకు దాహమీయలేదు, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరునై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పాను. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉంటైనను, దప్పికొండుటైనను, పరదేశీ ఉండుటైనను, దిగంబరుడై ఉండుటైనను, రోగి ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమై అని ఆయన అడిగాను. అందుకైనా మిక్కి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు అలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. పరలోకానికి వెళ్ళిపోయారు. మంచోళ్ళని చెడ్డోళ్ళని వేరుపరిచారు. చెడ్డవారిని అనగా ఎడమవైపు ఉన్న వారిని చూసి, మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అపవాదికి సిద్ధపరిచినటువంటి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళాలి. వాళ్ళు అప్పుడు దాకా ఏమనుకున్నారు తెలుసా? డైరెక్ట్ ఎంట్రీ టు సింహాసనం అనుకున్నారు అంతే. కానీ అసలు విషయం ఏంటంటే, వాళ్ళని చూసి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి? నరకానికి వెళ్ళిపోవాలి. వాళ్ళకి అర్థం కాల. ఎందుకు మేము నరకానికి వెళ్ళాలని అడిగినప్పుడు దేవుడు చెప్తా ఉన్నారు, మీరు విశ్వాసులే కానీ మీరు ఏం లేవు, క్రియలు లేవు. పక్కన వాళ్ళకి 10 రూపాయలు సాయం చేయలేని వాళ్ళమి, పక్కన వాళ్ళ గురించి ప్రార్థన చేయలేని వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఈవెన్ డబ్బు సాయం పక్కన పెట్టండి, లేకపోతే మాట సాయం పక్కన పెట్టండి. కొంతమంది ఏదన్నా బలహీనతలతో ఉండి ఇంటి దగ్గర ఉన్నా, హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఇంటి దగ్గర ఉన్నా, పక్కనే ఇల్లు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ తగ్గిందా, బాగానే ఉందా అని అడిగితే అక్కడ నాకు బానప్పుడు వచ్చిందా, నాకు బానప్పుడు పలకరించలేదు కాబట్టి నేను, మరి ఇది ఏం విశ్వాసం ఇంకా? అంతేనా? ఈ మామని పలకరిస్తే అప్పుడు ఏమైనా చేస్తుంది? ఆమెను పలకరిస్తుంది. చెల్లికు చెల్లి అంతే. ఆమెను పలకరించలేదు కాబట్టి నేను పలకరించిన అంతే. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నువ్వు ఎంత ప్రార్థన చెయ్యి, దేవుడు అంటూ ఉన్నారు, నేను మంచోనే కదా దేవా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను మంచి విశ్వాసనే కదయ్యా అంటే, నీవు విశ్వాసం ఉంది, భక్తి ఉంది, కానీ పక్కన వాళ్ళకి సహాయం చేయట్లేదు. అర్థమే విధంగా అంటున్నారు, నాకు దప్పుకున్నప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టలేదు, వస్త్రాలైనప్పుడు వస్త్రాలు ఇవ్వలేదు, రోగినైనప్పుడు పలకరించలేదు, చెరసాలో ఉన్నప్పుడు ఆదరించలేదు అంటే, నువ్వు ఉంటే కనుక నేను టక్కున వచ్చేసి భోజనం పెట్టేసావు, నీళ్ళు ఇచ్చేసావు, నీవు ఎక్కడ నాకు కనిపించలేదంటే, మీలో ఒక్కనికైనాను. జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసులుగా మనం ఎలా ఉండాలి అంటే క్రియలు ఉండాలి. బైబిల్ ఒక మాట ఉంటుంది, క్రియలు లేని విశ్వాసము ఎటువంటిది? మృతమే. పనికిరాందా విశ్వాసం అంతే. నువ్వు బాధల్లో ఉన్న వాళ్ళని పలకరించాలి, వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నా పలకరించాలి. అంతేగాని ఎప్పుడు మూతి బిగించుకుని తిప్పుకుని వచ్చేసావు అనుకో, దానివల్ల నువ్వు, కొంతమంది ప్రార్థనకు వస్తూ ఉంటారు, వచ్చేవారు దారిలో కనిపించే అమ్మాయి, నీతో మాట్లాడిన అమ్మాయి అయితే అలా తిప్పేస్తాం అంతే. మళ్ళీ వచ్చి ఇక్కడ మోకరించి 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటే ఏమీ ఉపయోగం ఉండదు. కానీ ఇక్కడ చెప్తున్నమాట, అటువంటి వారు దేనిలోనికి వెళ్తారంటే నిత్య నరకానికి. పైకి వెళ్ళిన తర్వాత పిలుస్తాడు, అమ్మ నిలబడి, అయ్యా నేను నంబర్ 1 పర్ఫెక్ట్, నువ్వు నా దగ్గర ఏమీ చూపించలేమంటే చూపిస్తాడు. ఆ అమ్మకు బాగున్నప్పుడు నువ్వు వెళ్ళలేదు, ఈ అమ్మకు బాగున్నప్పుడు నువ్వు వెళ్ళలేదు, ఆ అమ్మకు తిట్టిందని నువ్వు 3 తిట్లు ఎక్కువ తిట్టేసావు, ఆ అమ్మాయి అదందని చుట్టుపక్కల 10 మందికి నీ చెప్పాను చక్కగా ఎల్సీడీలో మొత్తం చూపిస్తాడు అంతే, కలర్ డిస్ప్లేల మీద. అప్పుడు నువ్వేం చేయాలి? అక్కడ సిగ్గుపడాలి. దేవుని ముందు సిగ్గుపడేటువంటి ఈ 2వ గుంపులో నువ్వు ఉన్నవేమో ఒకసారి పరిశీలన చేసుకో. 3వ మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. లోకసువార్త 13వ అధ్యాయము, లోకసువార్త 13వ అధ్యాయము 26వ వచనం. మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును, అందుకు మీరు మీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ 3వ గుంపు. మొదటి గుంపు ఏంటి? సేవకులు, ఎక్స్క్లూజివ్లీ పాస్టర్స్ అనమాట. అది జిమ్మిక్స్ చేస్తే పైన సిగ్గుపడతాం. 2వది ఎవరయ్యా అంటే విశ్వాసులే, కానీ ఆ విశ్వాసము
క్రియలలో చూపించలేనటువంటి గుంపు పైకి వస్తే సిగ్గుపడాల్సిన అవసరం వస్తుంది. మూడవ గుంపు ఇదేంటి అంటే నెంబర్ 1 గుంపు అనమాట. ఇది ఎప్పుడు దేవుని యొక్క వాక్యం చూస్తూనే ఉంటాం, ఎప్పుడు వాక్యం వింటూనే ఉంటాం. ఒక లైన్ చెప్తుంగానే మిగతా లైన్ అంతా పూర్తి చేస్తాం. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. శుభవార్త ఛానల్ పెట్టుకుంటారు, చక్కగా వాక్యం అరగంట తర్వాత అరగంట వాక్యాలు వింటూనే ఉంటాం. ఇంతలోకి భర్త వస్తాడు, అమ్మ భోజనం పెట్టంటే కళ్ళు కనపడతలేదా? ఏమంటున్నాను వాక్యం అంటున్నాను. పెట్టుకోలేవా? ఇది పెట్టుకో. ఈ గుంపే గుంపు తెలుసా? ఈ మూడో గుంపు వాక్యము విని విడిచిపెట్టేటువంటి గుంపు. నువ్వు అక్కడ వాక్యం అంటున్నావు, దానివల్ల ఉపయోగము ఉందా అంటే ఉంది, ఇక్కడ భర్తకు సహాయం చేయకపోతే ఎలా? వాక్యాన్ని అంటారు చాలామంది సేవకుల ముందు సెల్ఫీలు పెట్టుకుంటారు. నేను మీట్ దిస్ పాస్టర్ అని సెల్ఫీలు పెట్టుకుని మళ్ళీ స్టేటస్లు పెట్టుకుంటారు. లేకపోతే ఇక్కడ మీటింగ్ ఉంటే పరిగెత్తుకుని ఆ మీటింగ్కి వెళ్ళిపోతారు. వాక్యం అంటాక మాత్రం పరిగెత్తుకెళ్ళిపోతారు. కానీ ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టలేనటువంటి గుంపు అన్నమాట ఈ గుంపు. ఒకసారి చదివిన ముందుకు వెళ్తున్న 26వ వచనంలో ఆయన మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని చెప్తారంట. పైకి వచ్చిన తర్వాత నేను శుభవార్త ఛానల్ అసలు మిస్ అవ్వట్లేదయ్యా. సాయంత్రం 5 నుంచి మా పాస్టర్ గారు సీరియల్స్ చూడొద్దన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఏం చూస్తున్నాను? శుభవార్త ఛానల్ వింటున్నాను. మొత్తం ప్రసంగాల మీద ప్రసంగాలు వింటున్నాను. నువ్వు ఏ వాక్యము దేని గురించి అడిగితే నేను చెప్పేస్తాను, ఏ వచనం ఎక్కడుందో అడిగితే నేను చెప్పేస్తాను. నాకు నెంబర్ 1 బహుమానం పైన అడిగేవనుకో దేవుడు ఏం చెప్తాడో తెలుసా? మీరెవరో నేను ఎరగను. అదేంటి దేవా? అసలు వాక్యం అంటే అసలు బట్టి కొట్టేశాను, ఇన్ని కంటత వాక్యాలు చదివేశాను, మీరు ఎవరు అంటున్నారంటే పుసుకుని నా భక్తి ఏమైపోవాలి, నా వాక్యం ఏమైపోవాలి, నా విశ్వాసం ఏమైపోవాలి అని అడుగుతూ ఉన్నారు. దేవుడు చెప్తున్నటువంటి సమాధానం ఏంటో తెలుసా? అందుకు మీరు మీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే. 24 గంటలు దేవాలయంలోనే ఉంటాం కదా. అసలు వాక్యం వల్ల స్టార్ట్ అవుతుందని మేము వచ్చేస్తాము, వాక్యం అయ్యే వరకు మేము అసలు ఎక్కడి వైపు దృష్టి చూపించము. ఎప్పుడు వాక్యాన్నే వింటాం, ప్రార్థన చేస్తాము, 24 గంటలు దేవాలయంలో ఉంటాం. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ పరిగెత్తుకు వెళ్ళిపోతాం, ఎక్కడ సేవకులు అంటే ఆ సేవకుల్ని ఆహ్వానిస్తాము, ఎక్కడ వాక్యం ఉందంటే అక్కడ పరిగెత్తుకుని వెళ్ళిపోతాము. ఇంత చేస్తూ ఉన్నా సరే మీరెవరో ఎరగంటారండి. ఇక రాయబడినటువంటి 2వ మాట, నీవు మా వీధులలో బోధించితివే అంటే అసలు నీ వాక్యాన్ని కూడా మేము మిస్ అవ్వలేదు, అసలు వాక్యాన్నే మేము మిస్ అవ్వలేదు. అందుకు దేవుడు చెప్తున్న సమాధానం 27వ వచనం, అప్పుడు ఆయన మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరుగరని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరందరినీ నా యొద్ద నుండి తొలగి పొండని చెప్తాను. ఎంత కర్కటంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని వింటాం మాత్రం వింటాం, కానీ దాన్ని ఆచరణలో పెట్టకపోతే, విని ఆ వాక్యాన్ని విడిచిపెట్టేస్తే. 28వ వచనంలో అబ్రహాము ఇస్సాకునుటయు మీరు వెలుపలకు త్రోయబడుటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. కాబట్టి వాక్యాన్ని విని విడిచిపెట్టొద్దు. వాక్యాన్ని విని ఆ వాక్యానుసారం మీరు జీవించాలి. నువ్వు ఎంత వాక్యము విన్నావు అనేది ఉపయోగం కాదు, ఎన్ని గంటలు దేవుని యొక్క మందిరంలో ఉన్నావు అనేది ఉపయోగం కాదు. మొదటి గుంపు సేవకులకు సంబంధించి జిమ్మిక్కులు ప్లే చేస్తే కనుక వాళ్ళు ఎలా పైకి వెళ్ళిన తర్వాత సిగ్గుపడతారు. విశ్వాసులే క్రియలు లేకపోతే పైన సిగ్గుపడతారు. వాక్యాన్ని వింటారు కానీ విడిచిపెట్టేస్తారు, అటువంటి వారు పైన సిగ్గుపడతారు. ఎన్ని చెప్తానన్నా ముగిచ్చేస్తా. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం మీ అందరికీ తెలిసిన మాటే. బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాక్యుడని బుద్ధి గలవారిని కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత 11-12 చదువుతాం. అంతలో తలుపులు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడిగిరి. అప్పుడు మేము నేను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. నేను 4వ గుంపు చెప్తున్నా, మీకు అందరికీ అర్థమయ్యేదే సిద్ధుబాటు లేని గుంపు. 10 మంది కన్యకులు సిద్ధపడ్డారు, 10 మంది కన్యకులు చక్కగా రెడీ అయ్యారు, 10 మంది కన్యకులు పైకి వెళ్ళారు, 10 మంది దేవుని యొక్క రాకడ కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూసి దేవుడు ఇదిగా వచ్చేసాడు అన్న టయానికి వాళ్ళు గుర్తుకొచ్చింది. ఏంటి గుర్తుకొచ్చింది? డ్యూటీలు పట్టుకొచ్చాం కానీ దీంట్లో అసలు నూనె ఉందా లేదా తీసి చూస్తే ఒక 5గురికి ఉంది, ఒక 5గురికి. అప్పుడు లేనోళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు,
మీతో పాటు కలిసాక కొయ్యలో పాటలు పాడే మనము. నువ్వు ఒకసారి వాక్యం అందిస్తే నేను ఒకసారి వాక్యం అందించాను కదా, నువ్వు ఒకసారి ప్రార్థన చేస్తే నేను ఒకసారి ప్రార్థన చేశాను కదా, నువ్వు ఒకసారి దర్శన భాగం ఇస్తే నేను ఒకసారి దర్శన భాగం ఇచ్చాను కదా. ఇప్పుడు నా దగ్గర నూనె లేదు కాబట్టి కొంచెం నూనె నాకు, నువ్వు నేను కలిసి పరలోకానికి వెళ్ళిపోదాం. తమ్ముడే అదే నా నూనె నాదే, నీ నూనెదే, ఏం చేయాలో తెలియలే. పరిగెత్తుకుని వెళ్ళి సిద్ధపాటు చేసుకున్నారు. ఏదో విధంగా అది చేశారో ఇది చేశారో, పాటలు పాడారో, ప్రార్థన చేశారో, వాక్యం చదివారో, ఉపవాసం ఉన్నారో, కన్నీటితో ప్రార్థన చేశారు. ఏం చేస్తారో తెలియదు కానీ నూనె ఫిల్ చేసుకున్నారు. వచ్చి చూసేటప్పటికి ఈ 5 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? లోపలికి వెళ్ళిపోయారు పరలోకానికి. కొడతా ఉన్నారు ఇక తలుపులు. అయ్యా నేనమ్మా, అసలు చర్చిలో ఫస్ట్ పాట పాడేది నేనే. దేవా తలుపులది. ఎవరు ప్రార్థన చేయకపోయినా గంటన్నర ప్రార్థన చేస్తానమ్మా. నేను సావిత్రిని తలుపుది దయమని తలుపుది దయవతిని తలుపుది శ్రీవల్లిని తలుపుది అంటే ఇక్కడ మనందరము ఫేమస్ పాటలు పాడడానికి కానీ, వాక్యం చదవడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, కానుకలు ఇవ్వడానికి కానీ, లేకపోతే చక్క దేనికైనా. పరలోకానికి వెళ్ళిన తర్వాత శ్రీవల్లి లేదు, దయమని లేదు, సావిత్రి లేదు. నువ్వు ఎన్ని చేసా, నేను మీటింగ్స్ పెట్టాను, సేవకులు పిలిచాను, సేవకులకు భోజనాలు పెట్టాను, చర్చిలో కానుకలు దానికి ఎన్ని చెప్పినా అక్కడ సిద్ధపాటు లేకపోతే, టయానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండకపోతే, తలుపు తీసే టయానికి తలుపు దగ్గర నువ్వు లేకపోతే, తలుపు తీసే టయానికి నీ దివుడిలో నూనె ఉందో లేదో చెక్ చేసుకోకపోతే, ఇక్కడ నువ్వు ఎంత చేసినా ఇక్కడ ఈమె 5 మంది ఏం చేస్తున్నా తెలుసా? అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్ము నేను ఎరగను. అసలు ఎంత బాధ కలిగిద్దండి. ఈ 4 గుంపులో నువ్వు ఉన్నవి ఒకసారి చూసుకో. మొదటి గుంపు పాస్టర్లు, జిమ్ముకులు చేసే పాస్టర్లు. ఆ గుంపులో ఒకవేళ నేనున్నానేమో, లేకపోతే నువ్వు ఉన్నవి ఒకసారి చూసుకో. రెండవ గుంపు, అమ్మా వందనాలు రా తల్లి మీకు, అమ్మా వినపడతలా, దగ్గుతు వల్ల చెవు కొంచెం తేడా వచ్చింది. నువ్వు విశ్వాసవే కానీ క్రియలు లేకపోతే పైన నువ్వెవరో నాకు తెలియదు అంటాడు అంతే. మూడవ గుంపు వాక్యాన్ని విని దాన్ని ఆచరణలో పెట్టకుండా విడిచిపెట్టేసేవాళ్ళు. ఎంత వాక్యం విన్నా, ఎవరి ప్రసంగం విన్నా, ఎవరి మీటింగ్స్కి వెళ్ళినా, ఎవరి యూట్యూబ్ ఛానల్ చూసినా, ఎవరి టీవీ ఛానల్ చూసినా అక్కడికి వెళ్ళకేమీ ఉపయోగం ఉండదు. 4వ గుంపు తెలుసా? అన్నీ ఉంటాయి కానీ టయానికి ఉండదు అంతే. ఒకవేళ అలాంటి గుంపులు నువ్వు ఉంటే, సిద్ధపాటు లేని గుంపులో ఉంటే, ఏమో తెలియదు, నేను వాక్యం చెప్తూ ఉండగానే ఆమె అనకముందే దేవుని యొక్క రాకడా వచ్చి ఉండొచ్చు. అందరం పైకి వెళ్తాం, వెళ్ళిన తర్వాతే ఒక్కొక్కరు బతుకులకు బయట ఓపెన్ అవుతాయి. ఇక నువ్వు ఎంత మంచిగా ఉండవచ్చు, నేనంత చక్కగా వాక్యం చెప్తూ ఉండవచ్చు, పైకి వెళ్ళక అమ్మ పాస్టర్ అయ్యో అవ్వో నువ్వు కూడా మా దగ్గరికి వచ్చేసావంటే, అవునా కదా? చాలామంది పాస్టర్లు మనతోనే ఉంటారు. నాకు తెలిసి పెద్ద పాస్టర్లు అందరూ అక్కడే ఉంటారు. మీరు అందరూ చక్కగా అక్కడ సెల్ఫీలు తగ్గొచ్చు. ఎక్కడ? నరకంలో. ఎందుకంటే వాళ్ళందరూ జిమ్మికి, వాళ్ళు లెగ్స్ని కానించి మొత్తం జిమ్మికి డబ్బులు రావాలంటే ఏం చేయాలి? అక్కడ మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు? చింతల చెరువులో మీటింగ్ పెడతారా? ఎవరైనా పెడతారా? ఎక్కడ పెడతారు? విజయవాడ లేకపోతే హరిహర కళాభవనం. మన కోసమే కట్టారు ఆ కళాభవనాన్ని. సేవకులందరూ దాన్నే వాడుతూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఏ గుంపులో ఉన్నావు ఒకసారి చెక్ చేసుకో. చుట్టుపక్కల వాళ్ళని ప్రేమగా పలకరించిన గుంపులు నువ్వు ఉన్నావేమో, ఎదుటి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు 4 ఓదార్చే మాటలు పలకలేనటువంటి గుంపులో ఉన్నావేమో, అవసరం వచ్చామో ఒక 100 రూపాయలు సాయంత్రం ఇచ్చేస్తానంటే ఉంటాయి. భర్త అడిగింది కదా ఈవెంట్, నువ్వు ఇవ్వదో, ఏం చేయదు, ఇవ్వదు. అలాంటి గుంపులో నువ్వు ఉన్నావేమో ఒకసారి చెక్ చేసుకోండి. నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఇవన్నీ ఒక ఎత్తే, పైకి వెళ్ళడానికి మాత్రమే. వెళ్ళిన తర్వాత నీ క్రియలే అక్కడ నిన్ను ఏ గుంపులోకి తీసుకువెళ్తాయి. అందుకే పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు, నువ్వు చిన్నవాడివి, పరిచర్యలోనికి వస్తూ ఉన్నావు, సిగ్గుపడకుండా ఉండులాగా నీ ప్రవర్తన చూసుకో. పైన సిగ్గుపడకుండాలాగున నీ జీవితాన్ని చూసుకో, పైన సిగ్గుపడకుండాలాగున నీ భక్తిని చూసుకో. ప్రియ సంగమా, నువ్వు ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేసినా పర్లేదు, నలుగురు ముందే తిడతారు, కానీ పైన లోకమందరి ముందు తిడతారు. దయచేసి అర్థం చేసుకోండి. సిగ్గు పడకుండాలాగున ఒకవేళ ఏ గుంపులను ఉంటే కనుక ఆ గుంపు నుంచి దయచేసి ఈ 4 గుంపుల నుంచి బయటకు వచ్చేయండి.
దేవుని యొక్క వాక్యాన్ని వినండి, విశ్వసించండి, క్రియల రూపంలో చూపండి, వాక్యానుసారం జీవించండి, సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుని యొక్క మెప్పును, కిరీటాలను, విలువైనటువంటి బహుమానాలను పొందండి. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.